ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు అంటే ప్రచారం, ప్రచారం అంటే చంద్రబాబు. ఈ ప్రపంచంలో ప్రచారంతో పాలన చేసే ఏకైక ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబే కావచ్చు. ఆయన చెప్పే మాటలన్నీ ఎల్లో మీడియాలో హెడ్లైన్స్కు పరిమితం తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించవు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి. గతంలో వైఎస్ జగన్ హయాంలో రోడ్లపై విపరీతమైన విమర్శలు చేశారు నారా చంద్రబాబు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. మరి ఈ ఏడాదిలో రాష్ట్రంలో రహదారుల రూపురేఖలు మారాయా? చంద్రబాబు గొప్పగా చెప్పే మాటలకు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం పొంతన లేదు. కావాలంటే ఓసారి అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే రహదారి చూడండి. నేను ఒకటే సెక్రటరీకి అదే మరిగా మా మంత్రికి ఆదేశాలు ఇచ్చా. జనవరి మనమందరం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిన వాగ్దానం ఇది. ఎన్నో హామీల్లా ఇది కూడా గాల్లో కలిసిపోయింది. సంక్రాంతి వెళ్ళిపోయింది, సమ్మర్ కూడా దాటిపోయింది. రోడ్లపై గుంతలు మాత్రం అలానే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోడ్డు. గతంలో చంద్రబాబు చేసిన మరో కామెంట్ చూద్దాం. మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్. కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికీ. చూశారుగా వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్టు బాబు చేసిన వ్యాఖ్యలు. మరి ఇదేంటి? ఇది స్విమ్మింగ్ పూల్ కాదా? ఇక్కడ వరి నాటకూడదా? ఇందులో ఎందుకు ఈత కొట్టకూడదు? ఈ గుంతలు మాత్రం ఎల్లో మీడియాకు, కూటమి నేతలకు కనిపించవు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం పాడేరు వెళ్లే ప్రధాన రహదారి ఇది. గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ఇదే ప్రాంతం నుంచి చంద్రబాబు ఈ డైలాగులు చెప్పారు. గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నట్టు కలరింగించుకున్నారు. స్వయంగా పార పట్టుకొని మట్టి ఎత్తిపోసి తన చేతులతో చెమటోడ్చి రోడ్డు వేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఇది. ఇవి గ్రాఫిక్స్ కావు, పాత దృశ్యాలు అంతకంటే కావు. కూటమి పాలనలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ఇది. చూసి తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. తప్పదు, కొట్టి తీరాల్సిందే. ఈ 10 అడుగుల లోతులో ఉన్నాయన్నమాట. చాలా అన్యాయంగా ఉంది. ఏదో ఓ రోజుకి వస్తాయని అనుకున్నాం, ఎప్పటికీ రావడం లేదు. ఆ పొద్దు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు కూడా 100% రోడ్లు పూర్తవున్నాయి, 15% ఉండిపోయింది. ఆ 15% కూడా ఇలా పూర్తయి పరిస్థితి కనపడలేని పరిస్థితిలో ఉన్నదన్నమాట. జిల్లాలో రోడ్లు ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. అడుగడుకు ఓ గుంత, గజానికో లోయ అన్నట్టు తయారయ్యాయి. వర్షం పడితే చాలు చంద్రబాబు చెప్పిన స్విమ్మింగ్ పూల్ ప్రత్యక్షం. మామూలు సమయంలో రోడ్లపై 5-6 అడుగుల గోతులుంటాయి. వర్షం పడితే ఇలా చెరువులా మారతాయి. ఇవి చంద్రబాబు పాలనలో రోడ్లు. సంక్రాంతికి రోడ్లపై ఉన్న గోతులన్నీ పూడ్చేస్తామన్న చంద్రబాబు హామీ ఓవైపు, కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్స్ మరోవైపు. నేను ఆటో డ్రైవర్ నుండి చాలా ఇబ్బందులు పడతామండి. మేము ఇల్లు రావు కోతని చూడడం, ఇల్లు రాబోతుకి ఒకటి పిల్లతో సరిపోద్దండి. చాలండి. ఇంకా మాకు ఒళ్ళంతా ఇవన్నీ అరిగిపోతానండి. చాలా ఇబ్బందులు, బండి వెహికల్ కూడా చాలా ఇబ్బందులు పడిపోతాం. నెలకి చాలా కంప్లైంట్లు కూడా పెట్టుకుంటున్నాం. నెలకి ఇంచుమించి ఎలా చూసుకున్నా ప్రతి వెహికల్ కూడా, ప్రతి ఆటో కూడా నెలకి ఎలా చూసుకున్నా 3000 4000 ఖర్చు అవుతుంది. ఎందుకు? ఈ రోడ్లు పెట్టి రిపేర్ల వల్ల అండి. మీ ఇల్లు ఎక్కడ? ఇదేనా? ఎలాగుంది? మీ ఇంటి ముందు పెద్ద గోతు ఉంది కదా, బస్సులో పెద్ద గొయ్యే. ఇల్లు అందరూ అటు ఇటు పడిపోతాను రండి. వాళ్ళు మనం ఎగదిస్తున్నామండి. మంచినీళ్ళు అటు హెల్ప్ చేసి ఇస్తున్నాం. రాజుగారు ఓళ్ళు పట్టింపు చేసుకోలేదు. రాజుగారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇందాక వెళ్ళారు. వెళ్ళి ఏమండి ఎలాగని ఏంటండి అందరు పడిపోతాను రండి ఇంటి ముందుని, మాకే భయం వేస్తుందండి పడిపోతాను రాలని చెప్పాం. చెబితే తాట చెప్పాడు. ఇలా తాట చెప్పి వెళ్ళిపోయాడు. ఏ అనకాపల్లి జిల్లా నుంచి అయితే సీఎం చంద్రబాబు సంక్రాంతికి రోడ్లపై ఉన్న గోతులన్నింటినీ పూడ్చివేస్తామని హామీ ఇచ్చారో, అదే హామీపై ప్రజలను మరోసారి మోసం చేశారు. జిల్లాలో ఉన్న రోడ్లను ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు ఇచ్చిన హామీ ఎంత మేరకు అమలు చేశారో మనకు అర్థమవుతుంది. సంక్రాంతికి ముందు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుంతలను పూడ్చి వేస్తామని కూడా గొప్పగా ప్రకటించారు. రోడ్లతోనే అభివృద్ధి అంటూ సినిమా డైలాగులు చెప్పారు. ఇందుకోసం 900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఆ 900 కోట్ల రూపాయలు ఎటుపోయాయి? రోడ్లపై గుంతలు అలానే ఉన్నాయి, డబ్బులు మాత్రం కొందరు జేబుల్లోకి వెళ్ళిపోయాయి.
అనకాపల్లి జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. ఎన్నికలకు ముందు రోడ్లన్నింటినీ కూడా అద్దాల్లా తయారు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా రోడ్లు వేయని పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతికి గుంతలు కప్పుతామన్నప్పటికీ కూడా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. సంక్రాంతికి రోడ్డుపై ఉన్న గుంతలన్నింటినీ పూడ్చివేస్తామని ఇదే అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు ప్రకటించారు. గుంతలు కప్పే కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని ఎల్లో మీడియా ఘనంగా కవర్ చేసింది. ఇది జరిగి 6 నుంచి 7 నెలలవుతోంది. కట్ చేస్తే ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఇది. అనకాపల్లి నుంచి అప్ టు మాడుగుల వరకు ఉన్న రోడ్డు ప్రస్తుతానికి మనం దర్జీనగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడి నుంచి మొదలుకొని మాడుగులు వెళ్ళే వరకు కూడా రోడ్లన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షం పడితే చేపల చెరువులు, వర్షం ఎండిపోతే గోతులమయం అయిపోతుంది. గర్భిణీ స్త్రీలు కానీ, హార్ట్ అటాక్ పేషెంట్లు కానీ 108 అయితే ఆక్సిజన్ పెట్టిన తాలూకా ఇది కవర్ కూడా ఊడిపోతూ ఉంది. అనకాపల్లి నుంచి నర్సీపట్నం, పాడేరు వెళ్లే ప్రధాన రహదారి ఇది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్లపై ఏర్పడిన ఒక్క గుంతను కూడా పూడ్చలేదు. వీటిలో పడి ఎంతో మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా చోట్ల ప్రమాదాలు జరిగి కొంతమంది మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రం మొత్తం రోడ్లన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అవి గోతులు కాదు నూతులు మాదిరిగా ఉన్న పరిస్థితి. మీరు చూస్తే ఇప్పుడు లైవ్లో మీరు చూడండి, వెళ్తున్న ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో. ఇక్కడ ప్రతిరోజు రోజుకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఎవరైనా చనిపోవడం కానీ, వాళ్ళ అవయవాలు దెబ్బతింటం కానీ చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇదే రహదారిలో అనకాపల్లి లేదా వైజాగ్ హాస్పిటల్స్ కు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. నియోజకవర్గంలో రోడ్లు ఇంత దారుణంగా ఉంటే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు స్థానిక నేతలు. సంక్రాంతి కల్లా వేస్తామని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గొప్పలు చెప్పుకున్నారు. 6 సంవత్సరం అవుతా ఉన్నది, అధికారం వచ్చి సంవత్సరం అవుతున్నా సరే కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. జిల్లా కేంద్రమైన అనకాపల్లి నుంచి వెళ్లే రహదారి 5 నియోజకవర్గాల మీదుగా విస్తరించి ఉంది. రోడ్లను బాగు చేయకపోవటం వలన అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో 2 బ్రిడ్జ్లు కూలిపోయినా ఇప్పటికీ వాటిని నిర్మించని పరిస్థితి. కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు. ఉన్న రోడ్లను కనీసం కప్పే పరిస్థితి కూడా చేయలేదని, వర్షం పడితే అవి గోతులా లేదంటే నూతులా తెలుసుకోవడం కూడా కష్టంగా ఉందని, ఈ రోడ్ల మీద ప్రయాణించే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే విద్యార్థులు కూడా నానా అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఊడేరు దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, అనకాపల్లి నియోజకవర్గం. ఎన్నికలకు ముందు రోడ్లపై రాద్ధాంతం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన కూటమి నేతలు ఇప్పుడేమైపోయారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రోడ్డు నిర్మాణం కూడా ఓ ప్రధానమైన హామీ అని గుర్తు చేస్తున్న అమర్నాథ్ జిల్లాలో ఉన్న రోడ్ల పరిస్థితిపై కూటమి నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఉన్న రోడ్ల పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి కల్లా గుంతలకి అన్ని కప్పుతామని చెప్పారు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఉదయం ఒక పుస్తకం కూడా విడుదల చేశాం. గడిచినటువంటి సంవత్సర పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలన తీరు ఇవన్నిటిని సూచిస్తూ ఏదైతే చేసామో దాంట్లో ఇది కూడా పొందుపరచడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ రోడ్డు ఇది, రాజాము తట్టబంద అనేటువంటిది ఒక మేజర్ రోడ్డు. ఆల్మోస్ట్ ఒక 30-40 గ్రామాలని సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రోడ్డు. గడిచినటువంటి సంవత్సర కాలంగా ఇది ఈ మధ్య ఇంకా కొంత మా పార్టీ సర్పంచ్లు వాళ్ళు కొంతమంది ఉంటే కొంత ఈ ఫిల్లింగ్స్ అవి చేయాలని తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితి వస్తే చేయడం జరిగింది. అలా ప్రభుత్వం అనేటువంటిది అసలు పట్టించుకోవడం కానీ, లేకపోతే కనీసం అసలు రోడ్లు వేయాలనేటువంటి తాపత్రయం కానీ, వాటిని బాగు చేయాలనేటువంటి ఆలోచన కానీ అసలు ఏమి లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రపంచ దేశాలందరికీనేమో నేను అమరావతి నిర్మిస్తా, అమెరికా నిర్మిస్తా అనేటువంటి ఈ తప్పుడు ప్రచారం చేసుకొని ఈ రకంగా ఆయన జీవనాన్ని, ఆయన తాలూకు పరిపాలన గడిపేస్తూ ఉన్నాడు. చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి మెయిన్ రోడ్ చూసినట్లయితే చెరువులు తలపేస్తున్నాయి సార్. వర్షం పడితే మాత్రం ఎక్కడ గొయ్యుందో ఎక్కడ నుయ్యుందో తెలియని పరిస్థితి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మన బిఎన్ రోడ్ అంటారు, భీమిలి నర్సీపట్నం రోడ్. చోడవరం నుంచి వడ్డాది రావాలన్నా, లేకపోతే ఇంకో ప్రాంతం, లేకపోతే అనకాపల్లి తుంపాల దగ్గర నుంచి చోడవరం రావాలన్నా, లేదా నర్సీపట్నం నుంచి రోలుగుంట రావిగంతో రావాలన్నా ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అనేటువంటి దానికి
ఇవన్నీ ఉదాహరణలు. దానికి నేను కూడా సవాల్ చేస్తూ ఉన్నా, ఎవరు వస్తారు రమ్మనండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు. ఆ రోజు మా మీద తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఆ రోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ రోజు డిగ్రేడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఈ ప్రభుత్వం తరపు నుంచి ఎవరు వస్తారు రమ్మనండి. ఒకసారి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా వాళ్ళకి చూపిస్తాం. సమాధానం ప్రజలకు ఏం చెప్తారు అనేటువంటిది మనం కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏం చెప్తారని. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ మీద తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని నిలబెట్టుకోలేకపోయిందని, రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, చోడవరం నుంచి. రహదారుల రూపురేఖలు మార్చడం మాతోనే సాధ్యం అంటూ గొప్పలు చెప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోని రోడ్లు బాగోలేవంటూ జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు చెరువు పక్క ఓదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక రోడ్ల విషయాన్నే గాలికొదిలేశారు. తూతూ మంత్రంగా రోడ్ల మరమ్మతులు చేయడంతో చిన్నపాటి వర్షానికి ఆ రోడ్లు కొట్టుకుపోయాయి. ఇదేనా కూటమి సర్కార్ నిబద్ధత అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉండడంతో కూటమి నేతలు ముఖం చాటేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రహదారి కొత్తగా నిర్మించటం లేదు, తాజాగా వేసిన రోడ్డే. చిన్నపాటి వర్షానికి ఇలా అయింది. ఇదొకటి చాలు కూటమి నేతల మేత ఏ రేంజ్లో ఉందో అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాపిల మండలం చిన్నపూదేళ్ల నుంచి ఎస్ గుండాల వరకు 3.8 కోట్ల రూపాయల నిధులతో తార్ రోడ్డు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దీన్ని అట్టహాసంగా జూన్ 11న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చేస్తున్నామంటూ ఆ సభావేదికగా డబ్బాలు కొట్టారు కూటమి నేతలు. రోడ్డు ప్రారంభోత్సవం జరిగిన రోజు రాత్రి పడిన చిన్నపాటి వర్షానికే ఆ రహదారి కొట్టుకుపోయింది. రహదారి నిర్మించారన్న ఆనందం ఒక్కరోజు కూడా లేకుండా కూటమి నేతలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రహదారి నాణ్యత ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అస్సలు స్పందించటం లేదు. కేవలం దిద్దుబాటు చర్యల్లో భాగంగా కోతకు గురైన రోడ్డు పక్కనే ఉన్న ఎర్రమట్టిని తీసి రోడ్డు కొట్టుకుపోయిన చోట వేయించి చేతులు దులిపేసుకున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్లలో నాణ్యతా లోపం స్పష్టంగా కనబడుతోంది. చిన్నపాటి వర్షాలకే రోడ్లు కొట్టుకొని పోవటంపై అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ స్పందించకపోవటం పలు విమర్శలకు దారితీస్తున్నాయి. రహదారి గురించి ఎక్కడ ప్రశ్నిస్తారన్న భయంతో కూటమి నేతలు అసలు బయటకే రావటం లేదంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ రహదారి దుస్థితి చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్కు కానీ కనపడవా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.